అలైహి వసల్లం ఇలా తెలియచేశారు. ప్రళయ దినాన అల్లా వారంలోని ప్రతిరోజును ఒక ప్రత్యేక రూపంలో లేపుతాడు. అయితే జుమా రోజును మాత్రం అత్యంత ప్రకాశవంతంగా, అందంగా మెరిసే రూపంలో లేపుతాడు. జుమా హక్కును కాపాడిన ముమ్మినులు ఆ జుమా చుట్టూ వధువును గౌరవంగా వరుడి వద్దకు తీసుకెళ్లే సమయంలో ఆమెను చుట్టుముట్టుకున్నట్లుగా ఉంటారు. జుమా వారి కోసం వెలుగునిస్తుంది. వారు ఆ వెలుగులో నడుస్తూ ఉంటారు. వారి ముఖాలు మంచులాగా తెల్లగా ప్రకాశిస్తాయి. వారి సువాసన కస్తూరిలా పరిమళిస్తుంది. వారు కర్పూర సుగంధభరితమైన పర్వతాల మధ్య ఆనందంగా సంచరిస్తారు. వారిని చూసి మనుషులు మరియు జిన్నాతులు ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారు. వారు స్వర్గంలోకి ప్రవేశించే వరకు ఆ మహిమను చూస్తూనే ఉంటారు. ఈ గొప్ప ప్రతిఫలం మరియు గౌరవానికి అల్లాహ్ కోసం అజానిచ్చే ముఅజ్జిన్లు తప్ప ఇతరులు ఆ స్థాయిలో చేరుకోలేరు. యా అల్లాహ్, జుమా రోజును గౌరవించే, దాని హక్కులను కాపాడే భాగ్యాన్ని